హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ. తెలుగు తెరపై ఫ్యామిలీ హీరోగా వెలుగొందిన శోభన్ బాబు తమిళనాట రాజకీయ దేవతగా అగ్రస్థానం దక్కించుకున్న జయలలిత. వీరి ప్రేమ కథ వెండితెర దాటి గోప్యంగా గదులుకెక్కిందంటూ అప్పట్లోనే సినీ వర్గాల్లో మర్మంగా చక్కర్లు కొట్టిన మాట వాస్తవమే. కానీ వీరిద్దరికీ కూతురు ఉందన్న ప్రచారం ఎంతవరకు వాస్తవం? ఒకప్పటి మేకప్ మ్యాన్ చెప్పిన నిజం బయటపెట్టిన తర్వాత అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ సోగ్గాడిగా కీర్తించబడుతున్నారు శోభన్ బాబు. ఎంతమంది హీరోలు వచ్చినా, ఎంత అందంగా ఉన్నా అందం విషయంలో ఆయన్ని కొట్టేవారు లేరంటారు. ఫ్యామిలీ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి, ముఖ్యంగా మహిళా ఆడియన్స్ కి దగ్గరయ్యారు శోభన్ బాబు. అప్పట్లో అమ్మాయిల గ్రీకు వీరుడుగా వెలిగారు. శోభన్ బాబు నటుడిగాను, పర్సనల్ లైఫ్ విషయంలోనూ చాలా సిస్టమాటిక్ ఉన్న హీరో. క్రమశిక్షణ, నిబద్ధతతో ఉంటారు. అంతే నిబద్ధతతో సినిమాలు చేశారు. వ్యక్తిగత జీవితాన్ని, సినిమా జీవితాన్ని ఎప్పుడూ కలిపేవారు కాదు. షూటింగ్ సమయంలో కుటుంబ విషయాల గురించి మాట్లాడేవారు కాదట. ఇంట్లో సినిమాల గురించి మాట్లాడేవారు కాదట. ఆయనే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. శోభన్ బాబు సినిమాల్లో ఎక్కువగా ఇద్దరు భార్యలతో గొడవ ఉంటుంది. ఇంట్లో భార్య ఉండగా ప్రియురాలను కూడా మెయింటైన్ చేయడం, ఇద్దరి మధ్య ఆయన పడే స్ట్రగుల్స్ ప్రధానంగా ఆయన సినిమాలుంటాయి. ఎక్కువగా ఇలాంటి చిత్రాలే చేశారు సోగ్గాడు. అయితే రియల్ లైఫ్ లోనూ అలాంటిదే ఆయన జీవితంలో ఉంది. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. కానీ స్టార్ హీరోయిన్, మాజీ సీఎం జయలలితతో అఫైర్ నడిపించిన విషయం తెలిసిందే. అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే వీరి విషయంలో సోగ్గాడు కంటే జయలలితనే ఆయన్ని ఎక్కువగా ఇష్టపడిందంటారు. కొంతకాలం ఈ ఇద్దరు కలిసి సహజీవనం కూడా చేశారట. చాలా మంది అప్పటి తరం నటులు, జర్నలిస్టులు ఈ విషయాన్ని చెప్పారు. అయితే వీరికి ఒక కూతురు కూడా ఉందనే ప్రచారం జరిగింది. జయలలితతో సహజీవనం చేసిన శోభన్ బాబు ఆమెతో ఓ కూతురుని కన్నాడని అంటుంటారు. ఇప్పటికీ ఈ ప్రచారం ఉంది. దీనిపై జయలలిత పర్సనల్ మేకప్ మ్యాన్ అసలు విషయం బయటపెట్టారు. శోభన్ బాబుకి జయలలితకు కూతురు ఉన్నారనేది అబద్ధమని, వారికి పిల్లలు లేరని తెలిపారట. వారు మంచి స్నేహితులని మేకప్ మ్యాన్ వెల్లడించినట్లు సీనియర్ నటి సత్యప్రియ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. జయలలితకు పనిచేసిన మేకప్ మ్యాన్ నటి సత్యప్రియ వద్ద కూడా పనిచేశారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన విషయాలను తనతో పంచుకునేవారట. కానీ శోభన్ బాబు, జయలలిత మంచి అందమైన జంట అని, వారు సహజీవనం చేసినది కూడా నిజమే అని నటి సత్యప్రియ వెల్లడించడం విశేషం. ఒకరిపై ఒకరికి ఉన్న గాఢమైన స్నేహం కొంతకాలంగా సహజీవనంగా మారిన మాట వాస్తవమే కావచ్చు. కానీ ఈ ప్రేమ కథలో కూతురు పాత్ర మాత్రం కేవలం గాలిలో ఊయలలాడిన గాసిప్ మాత్రమేనని జయలలితకు అత్యంత సమీపంగా ఉన్న మేకప్ మ్యాన్ చెప్పిన వాక్యాలే తేల్చేశాయి. ప్రేమ నిజమై ఉండొచ్చు, కానీ కథకు జోడైన ఈ అదనపు చాప్టర్ మాత్రం కల్పితమే. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.